మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీయిజంతో, రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారీతనం చేయాలనుకుంటున్నారు మీరు. అది సాధ్యం కాదు, కానివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు. తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి, చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి. నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నేనన్నా, పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు, చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 5 ఏళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన. ఢిల్లీకి వెళ్తాడు, మంత్రులు కలుస్తాడు, ప్రధానమంత్రులు కలుస్తాడు. ఏమాత్రం భేషజాలకు ఓడు, ఈగోలకు ఓడు. వాళ్ళు వస్తామన్నా కాదు, నేనే మీ దగ్గరకు వస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అని అంటే, ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు. కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే, నేనే మీ దగ్గరకు వస్తాను, నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి. ప్రతి నిత్యం 10 గంటలు 12 గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు, గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.